గాజువాక పాతకర్ణవానిపాలెం బీజేపీ కన్వీనర్ మరియు కిక్ బాక్సింగ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహారావు కార్యాలయంలోని జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక జరిగింది. గాజువాక పాతకర్ణవానిపాలెం బీజేపీ కన్వీనర్ మరియు కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహారావు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు క్రీడాకారులు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు 20 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని అన్నారు. రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షులు గంట నూకరాజు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నుండి 11 మంది వెళ్లనున్నారని అన్నారు. పోటీల్లో గెలుపొందిన రాష్ట్రానికి జిల్లాకి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని తెలిపారు. జూనియర్ సబ్ జూనియర్ క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. క్రీడల ద్వారా ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం మేనేజర్ ప్రేమ్, మురళీకృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ అయ్యారు. వారందరికీ కూడా ఈరోజు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంటా నూకరాజు గారు, సీనియర్ కోచ్ రెఫరీ, ఎన్నో ఇలాంటి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినటువంటి ప్రేమ్ గారు, మోహన్ గారు, కృష్ణ గారు, వీళ్ళంతా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన విశాఖపట్నం జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వారందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీరు ఈ పోటీల్లో పాల్గొని విజయం సాధించి ఇప్పుడే నూకరాజు గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందులోని విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ మంది కిక్ బాక్సర్స్, క్రీడాకారులు, కరాటే అంతా క్రీడాకారులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి జాతీయ స్థాయి పోటీలు గతంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లోనూ కూడా మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మరి మీరు ఈ యొక్క 27 నుంచి 30 వరకు జరిగే ఈ పోటీల్లో విజయం సాధించి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనాలని సందర్భంగా కోరుకుంటూ మరి కిక్ బాక్సింగ్ క్రీడల ద్వారా ఎంత చూస్తున్నాం, అందరూ విద్యార్థులే. వాళ్ళు చదువులతో పాటు రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా హెల్దీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చదువుల్లోనూ కూడా చురుకుగా రాణిస్తారు. వీరిని ప్రోత్సహించినటువంటి వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ధన్యవాదాలు. 26 నుంచి 30 తేదీ వరకు జరిగే నేషనల్ మీట్కి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ టీము 11 మంది బయలుదేరుతున్నారండి. ఇది ఉత్తరాఖండ్లో జరుగుతుంది నేషనల్ మీట్. అక్కడి నుంచి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్తారు. కాకపోతే ఈ టీము సెలక్షన్స్ ముందు 1 మంత్ కిందట అయిపోయిందండి. ఇప్పుడు ఈ టీంని తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. అలాగే మాకు ఇప్పుడు ఏది కావాలన్నా మా కేఎన్ఆర్ గారు, మా ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు మాకు సపోర్ట్ చేస్తుంటారు. ఏది ఉన్నా సార్ ఇలా ఉంది, స్కూల్ టైం అవుతుందన్న మాకు హెల్ప్ చేసి అన్నీ వచ్చి అన్నదండి, మీకు మీడియాకి ఇద్దామని చెప్పి మనం మొత్తం టీం అంతా మేము అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తారీఖు నుంచి 31 వరకు నేషనల్ కిక్ బాక్సింగ్ కార్యక్రమం అనేది ఉత్తరాఖండ్లో జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ప్రోగ్రాం జరుగుద్ది. లాస్ట్ టైం ఢిల్లీలో జరిగింది, ఈసారి ఉత్తరాఖండ్లో జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మంది ఫైటర్స్ అందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ కోసం ప్రతిసారి మేము కేఎన్ఆర్ దగ్గరికి వస్తూనే ఉంటాము. ఆయన బ్లెస్సింగ్స్ మీద కంపల్సరీగా మా పిల్లలు మెడల్స్ వస్తారని నమ్మకం మాకు ఉంది. కాబట్టి ఈరోజు ఆయన దగ్గరికి రావడం, మా పిల్లల బ్లెస్సింగ్ ఇవ్వడం కోసం మేము వచ్చాము. ఆయన బ్లెస్సింగ్స్తో కంపల్సరీగా మెడల్ కొట్టి ఈసారి నేషనల్ అనేది మన వైజాగ్లో జరిపించేలా ఆయన తోడ్పాటు మాకు ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.